ఇక రైతు రుణమాఫీపై కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు రుణమాఫీ చేయడం పీఆర్ఎస్ ముఖ్య నేతలైన హరీష్ రావు, కేటీఆర్కు ఇష్టం లేదేమో అని అభిప్రాయపడ్డారు. ఇక వ్యవసాయం, రైతాంగానికి కాంగ్రెస్ ముఖ్య పాత్ర పోషిస్తుందని అన్నారు. ఇక రుణమాఫీ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. 2 లక్షలకు పైగా ఉన్న రుణాలను కూడా మాఫీ చేస్తామని అన్నారు. గతంలో కేసీఆర్ రుణమాఫీని ఆలస్యం చేయడం వల్ల ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు. ఇక రుణమాఫీ కాని రైతులు జిల్లాలోని నోడల్ ఆఫీసర్కు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ తెచ్చి నల్ల చట్టాలను వల్ల 700 మంది రైతులు చనిపోయారని తెలిపారు. ఇప్పటికీ నల్ల చట్టాలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పలేదని అన్నారు. ఇక బీజేపీ పాలసీలు ఏనాడు వ్యవసాయానికి గురించి లేవని అన్నారు. ఇక కేవలం బడా పారిశ్రామికవేత్తల కోసమే బీజేపీ తాపత్రయపడుతుందని అన్నారు. ఒక దఫాలో ₹1,00,000, రెండవ విడతలో ₹1,50,000, ఆఖరి విడత ₹2 లక్షల ఖమ్మంలో. ఈ 3 విడతలలో 2 లక్షలు ఏదైతే వాగ్దానం చేసినామో ఆ వాగ్దానం సంపూర్ణంగా అమలు చేయడం జరిగింది. ఒక దఫా